వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. అంత్యక్రియలకు వచ్చి అనంతలోకాలకు వెళ్లిన చిన్నారి. పాము కాటుకు 4 ఏళ్ల స్నేహాంశి మృతి. కారులో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి. రాజేష్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు. సోషల్ మీడియా సైనికులే కాంగ్రెస్ పార్టీకి అసలైన బలం బలగం. సోషల్ మీడియా యువ సమ్మేళనంలో ఎమ్మెల్యే బాలునాయక్. తీవ్రవాదాన్ని అంతం చేయడమే ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యం. తిరంగా ర్యాలీలో పేర్కొన్న ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. ఇక డీటెయిల్ చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెలపల్లి మండలం చిన్నలింగాపూర్ గ్రామంలో పాము కాటుతో 4 ఏళ్ల స్నేహాంశి మృతి చెందింది. కామారెడ్డి జిల్లాకు చెందిన వలిదాసు కృష్ణయ్య లలిత దంపతులు 2 కూతుళ్లతో కలిసి చిన్నలింగాపూర్ గ్రామంలోని బంధువుల సంవత్సరికానికి వచ్చారు. సోమవారం మరో బంధువు మృతి చెందడంతో హాజరయ్యేందుకు చిన్నలింగాపూర్ గ్రామంలోనే ఉండిపోయారు. కాగా సోమవారం రాత్రి పెద్ద కూతురు స్నేహాంశి ఆడుకుంటూ ఇంటి బయటకు వెళ్ళగా పాము కాటుకు గురైంది. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో పాపను ఊటావుటిన ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. దాని మార్గ మధ్యలో చనిపోయినట్టు వైద్యులు తెలపడంతో కుటుంబ సభ్యులు బోరున విలిపిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో నివాసం ఉంటున్న పసునూరి రాజేష్ పార్లే అగ్రో కంపెనీలో సూపర్వైజర్గా ఉద్యోగం చేస్తున్నాడు. రాత్రి తన ఇంటి వద్ద కారు పార్క్ చేసి కారులోనే పడుకున్నాడు. ఉదయం ఇంట్లో చెత్తను బయట వేయడానికి వచ్చిన భార్య బాలమణి కారులోకి తొంగి చూడగా తన భర్త చనిపోయి ఉన్నాడని గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని కేసు నమోదు చేసుకుని డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. రాజేష్ మృతిపై భార్య కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మా దగ్గరికి పనికి వచ్చిండు సార్. కాటన్ను మోయడానికి వచ్చిండు. అదే హ్యాపీ ఫీజు ఫ్రూటీ పనికి వచ్చిండు. కొన్ని రోజులు ఒక 6 నెలల దాకా కాటన్ను మోసిండు. ఒక 6 నెలలు అన్నట్టు ఆయన విష్ణు అన్నట్టు ఆయన మా దగ్గరికి పనికి వచ్చిండు. వచ్చి కొన్ని రోజులు పని చేసిండు. 200కు 300కు పని చేసి ఒక 6 మంత్స్ దాకా కొంచెం క్లోజ్ అయ్యిండు. మా ఆయన అందరిని నమ్ముతుండే. క్లోజ్ అయ్యి నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చిందని చెప్పంగానే ఇంట్లో దాకా వచ్చిండు. ఒక 1 ఇయర్ తర్వాత నాకు కారు కావాలి, నువ్వు కారు కొనన్నా, నెలకు నేను పైసలు ఇస్తా, ఎవరికో ఇచ్చాడు నీకే ఇస్తా అని కారు కొనిపించిండు. ఆ కారు కొనిపించే విషయంలో కూడా నేను ఘోరంగా గొడవ పెట్టుకున్నా. డబ్బులు ఇచ్చే విషయం చెప్పు. తర్వాత ఏం చేసిండు, నేను రైల్వే జాబ్ ఇప్పిస్తా, మీ చెల్లె ఖాళీగానే ఉందంటున్నావు కదా, మీ చెల్లెకు నాకు పెట్టిస్తా రైల్వే జాబ్ అని మాకు జాబు ఎరవేసిండు. పైసలు తీసుకున్నాడు, అన్నీ చేసిండు. పాన ఆమెను తీసుకొని పోయినా కారు చెత్త పడేసినాడ.
ఇదే మా కారు అని చూపించిన, అది మా ఆటో అని చూపించిన. ఆ పిల్ల దగ్గర దాకా పోయింది, దగ్గర దాకా పోయి వచ్చింది. ఈ కారు ఉంది, ఆటో ఉంది, ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తలేడని అనుకొని ఇట్లా చూసే వరకు నాకు జిన్ పాయింట్ కనబడ్డది. అటు కాళ్ళు ఉన్నాయి, ఇటు ముఖం ఉంది. జిన్ పాయింట్ పాయింట్కి ఎందుకు వేసినానికి ఇట్లా తొంగి చూసే వరకు కాళ్ళు కనబడ్డాయి. నాకు కాళ్ళు కనబడే వరకు ఇక పండుకున్నాడు అనుకున్న. డోర్లా ఇట్లా గుంజితే రాలేదు. రాకపోయేసరికి మెడికల్ షాప్ దగ్గరకు ఉరికితే కూడా అన్నయ్య వచ్చి గుంజిండు, రాలేదు. ఇక నాకు ఇంట్లో తాళం చేయి కిట్కిట్ అంట చూడు, ఆ కిట్కిట్ అనే తాళం చేయితో నేను ఆడుకుంది మా పిల్ల, మా పాప. అది ఉందని చెప్పిన, తీసుకురాపోవాలంటే అది తీసుకొస్తే తాళం తీసిరు. అంత బ్లడ్ ఉంది, ఇక్కడ ఓసుకవేయి ఉంది, బ్లడ్ ఉంది అంతా. ఇక నన్ను ముట్టుకొని చుట్టూ నేను 100కు ఫోన్ చేసినా, 108కి ఫోన్ చేసినా. పోలీసు వాళ్ళు వచ్చిర్రు, నన్ను ముట్టుకొని ఆ చీకట్లనే తీసుకొని వచ్చి ఇడికి నన్ను పోలీస్ స్టేషన్ తీసుకుపోయిర్రు. అడిగిర్రు, నన్ను హాస్పిటల్ దించురు సార్ అని అంటే, నువ్వు ఏం చెప్తావు అమ్మాడా, నీకు పాప ఉంది కదా అని నన్ను ఆడ దించిండు. మళ్ళీ మా మరిది రాగానే మా మరిదిని తీసుకొని పోలీస్ స్టేషన్కి పోయినా నేను. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణం సాయిరమ్య ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన దేవరకొండ నియోజకవర్గ సోషల్ మీడియా యువ సమ్మేళనం విస్తృత స్థాయి సమావేశంలో స్థానిక శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువజన నాయకులు చేస్తున్న నిరంతర శ్రమ, కృషి వల్లే ప్రజల్లో పార్టీపై నమ్మకం పెరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని సోషల్ మీడియా సైనికులే కాంగ్రెస్ పార్టీకి అసలైన బలగమని ఎమ్మెల్యే అన్నారు. सिर्फ आप गाने से हमारे नेता प्रधानमंत्री नहीं बनेंगे, हमको हमारे नेता राहुल गांधी प्रधानमंत्री नहीं बनेंगे जब तक हम घर घर जाकर जो भी हमारे सरकार के गारंटीज इंप्लीमेंट कर रहे हैं वो घर घर पहुंचाना हमारा काम है। एक भी अभी हमारे 3.5 साल लगभग 4 साल सरकार रहेगी, यहाँ पे हमें हिंदू कांग्रेस के लोगों को ये चाहिए कि घर घर जाकर जो भी समस्या है लोगों की समस्या को जानकर हमारे आदरणीय एमएलए साहब इतना मदद कर रहे हैं आप लोगों को, आपको बढ़ चढ़कर लोगों की सेवा कर आने वाले दिनों में फिर एक बार बालूनायक जी को एमएलए बनाना है, आने वाले दिनों में उनको मंत्री बनाना है और आने वाले दिनों में सरकार तेलंगाना में फिर से कांग्रेस की लाना है और हमारे आदरणीय नेता राहुल जी गांधी को प्रेसिडेंट बनाना है। ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆపరేషన్ సింధూర్ చేపట్టి ఉగ్రవాదుల స్థావరాలను మట్టి కరిపించి
100 మంది తీవ్రవాదులను సైనికులు అంతం చేసిన మన భారత సైనికుల ధైర్య సాహసాలకు మద్దతుగా రంగారెడ్డి జిల్లాలో తిరంగా ర్యాలీని శంషాబాద్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చేవెళ్లే పార్లమెంటు సభ్యుడు కండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని అరికొట్టేందుకు మన వద్ద అన్ని విధాలుగా శక్తి సామర్థ్యాలు ఉన్నాయని, తీవ్రవాదులను అంతమొందించడమే ప్రధాన మోడీ లక్ష్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చేవెళ్లే ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్ గౌడ్, రాజేంద్రనగర్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి తోకల శ్రీనివాసరెడ్డి, చేవెళ్లే మాజీ ఎమ్మెల్యే రత్నం పాల్గొన్నారు. ఈ రోజు యుద్ధం ఎలా చేయాలనే విషయాన్ని ఈ నరేంద్రుడు ఈ రోజు ప్రపంచానికి చూపిస్తున్నాడు. లక్ష్యం చేసి కొడితే గురి తప్పదు. అర్జునుడు ఏ విధంగా అయితే ఆ రోజు గురి చేసి కొడితే ఈ రోజు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలను బీతరెళ్ళే విధంగా దద్దరిల్లే విధంగా మనం ధ్వంసం చేశాం. ఆనాడు మన యొక్క అమెరికా ఇరాక్ రాజ్యాలు కొట్లాడితే వాళ్ళు లక్ష్యం 70% ఛేదిస్తే, ఇజ్రాయెల్ పాలస్తీనా కొట్లాడితే 90%, అదే రష్యా ఉక్రెయిన్ కొట్లాడితే 85%. కానీ మనం వదిలిన మిజైల్స్ 100% విజయవంతమైంది. ఈ రోజు మనం చూసి ఇవాళ భారతదేశం ప్రపంచ దేశాలలో తలెత్తుకునే విధంగా ఈ నరేంద్రుడు చేశాడు. కావున ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి మన హిందుత్వాన్ని, మన భారతీయులను తెలిసింది. భారతదేశము ఇప్పుడు 4వ స్థాయికి ఆర్థికంగానే కాక డిఫెన్స్ పరంగా కూడా మనము 4వ స్థాయి కాదు 3వ స్థాయికి వచ్చినట్టే అనుకున్నాము. అమెరికా, రష్యా తర్వాత మనమే అని తెలిసినాం. కానీ 10 ఏళ్ళక నంబర్ 1 దేశం మనదైతుంది. దేశం మొత్తము గర్వపడుతుంది, గౌరవం ఇస్తుంది మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సైనికులకు. కానీ మా చేవెళ్ల పార్లమెంట్కు ఇంకో కారణం కూడా ఉంది గర్వపడేది. ఏంటంటే ఆడ పోరాట చేసింది, సైనికులకు మద్దతు ఇచ్చింది. 500 డ్రోన్స్ అటాక్ చేస్తే 500 డ్రోన్స్ను తట్టుకునే శక్తి ఇచ్చింది మన చేవెళ్ల పార్లమెంట్లో. కంచన్బాగ్లా డిఆర్డిఓ, డిఆర్డిఎల్, డిఎంఆర్ఎల్, మిదాని ఇవన్నీ కూడా చేసింది. అక్కడ మన టెక్నీషియన్స్, ఇక్కడ మన ఐటీఐ టెక్నీషియన్స్, పాలిటెక్నిక్ టెక్నీషియన్స్, మన ఇంజనీర్స్, సైంటిస్టు. ఆ అక్ష్ మిసైల్ డెవలప్ అయిందంటే ఇక్కడనే. పినాకి మల్టీ బ్యారెల్ రాకెట్ సిస్టమ్ ఇక్కడనే. తర్వాత ఇది కూడా వజ్రా షాట్ ఉంటుంది, అంటే తుపాకీతోటి అది రేడియో వేవ్స్ తోటి డ్రోన్ను పేలవచ్చు, అది కూడా ఇక్కడనే. అందుకే ఇంకో గర్వపడే కారణము సైనికులే కాక మన టెక్నీషియన్స్, పాలిటెక్నిక్ చదివేటోళ్ళు, ఇంజనీర్స్, సైంటిస్ట్ కూడా మనం గర్వపడుతున్నాం. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండపేటలో పురాతన అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో కొత్తగా ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించాలని ఆలయ పాలక మండలి సభ్యులు నిర్ణయించారు. వారి కోరిక మేరకు ఆంజనేయ స్వామి భక్తుల సమక్షంలో ధ్వజస్తంభానికి పురోహితులు, నవగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామ ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఆ రాజ్యంలో ధర్మరాజు కంటే ఇంకొక ఆయనకు బాగా పేరు వస్తుంది. బాగా దానాలు చేస్తున్నాడు, ధర్మాలు చేస్తున్నాడు, చాలా పేరు వస్తుంది ఆయనకి, బాగా దానం చేస్తున్నాడని. కృష్ణుడికి ధర్మరాజుకు ఒక అనుమానం వచ్చింది, అబ్బా ఇంత దానం చేస్తున్నవాడు ఎవడు, మనం కూడా పోయి వాడిని చూసి పరీక్షిద్దాం అని ధర్మరాజు, కృష్ణుడు మారువేషం వేసుకుని ఈ దానం చేసే ఆయన దగ్గరికి వెళ్ళారు. బ్రాహ్మణ రూపంలో వెళ్ళారు. ఇద్దరు లైన్లో నిలబడ్డారు, భిక్షం అడుగుతున్నారు. ఒక్కొక్కరికి దానం చేస్తూ చివరికి
ఈ ధర్మరాజు కృష్ణుడికి భిక్షం వేసే సమయం వచ్చింది. వాళ్ళు జోలెబెట్టారు, భవతీ భిక్షాం దేహి అన్నారు, భవతీ భిక్షాం దేహి అన్నారు. అనగానే ఆ రాజుగారు అడిగారు, అయ్యా మీకేం కావాలి? అయ్యి ఏమడిగినా ఇస్తావా నువ్వు? ఇస్తానండి, దానం చేయడమే నా యొక్క పరమావధి, ఏదడిగినా నేను దానం చేస్తాను, మాట తప్పొద్దు అన్నారు. ఏమన్నారు? మాట తప్పద్దు. మాట తప్పనండి అన్నారు. ఏం లేదండి, మేము పెద్ద యాగం చేస్తున్నాం, మీ శరీరంలో సగభాగం మాకు కావాలి, కుడి పక్క కావాలి. సరే తీసుకెళ్ళండి, కట్ చేయాలి. మేం కట్ చేయం, నీ భార్య నీ కొడుకు రంపంతో కట్ చేసి మాకు ఇయ్యాలి, బంగారు రంపంతో కొయ్యాలి. ఎవడన్నా ఒప్పుకుంటాడా? ఎవ్వడు ఒప్పుకోడు. ఈయన ఒప్పుకున్నాడు, కూర్చున్నాడు, రంపం తెప్పించాడు, వాళ్ళ కొడుకు ఒప్పుకున్నాడు, భార్య ఒప్పుకుంది, తల మీద పెట్టారు, రంపం పెట్టి కోస్తున్నారు. ఆగండి అన్నారు దేవతలు. కోస్తే కోసారు, ఇస్తే ఇచ్చారు. కళ్ళల్లోంచి నీళ్ళు వస్తే మేము తీసుకొని పొమ్మన్నారు. ఎంత కష్టం అమ్మా, చెప్తుంటేనే మనకు నీళ్ళు వస్తున్నాయి. సరే అన్నాడు, కోస్తున్నారు. ఈ ముక్కు దాకా వచ్చింది, రక్తం కారుతోంది. ఎడమ కళ్ళల్లోంచి ఒక్క చుక్క నీళ్ళు వచ్చినాయి. ఆపేయమన్నారు, మాకు వద్దు పోమన్నారు. ఆయన అన్నాడు నమస్కారం చేసి, అయ్యా అది ఏడుస్తున్న నీళ్లు కాదు, యజ్ఞానికి నా కుడి పక్క శరీరం ఉపయోగపడుతుంది, నా ఎడమ పక్క శరీరం వేస్ట్ అయిపోతుందని బాధ అనిపించింది. ఒక్క చుక్క గారింది. అయినా ఇది నీకేం వద్దు కదా, ఇదే కదా కావాలి, ఇది ఏడవలేదు స్వామి, తీసుకెళ్ళండి అనగానే కృష్ణ పరమాత్ముడు ధర్మరాజు నిజమైన స్వరూపంలో ప్రత్యక్షమయ్యారు. వేరే దేశంలో ఉన్నారు కదమ్మా, మంచి ధర్మరాజు రూపంలోకి ధర్మరాజు, కృష్ణుడి రూపంలో కృష్ణుడు ప్రత్యక్షమై, నాయనా ఆయన పేరు ఎవరు? రాజు పేరు మయూరధ్వజుడు. ఆయన పేరు మయూరధ్వజ. నీ దానం ఎంత గొప్పదయా, దానం అంటే చేస్తే చేస్తారు కానీ శరీరం ఇమ్మంటే కూడా ఇస్తావా? ఇంత గొప్పవాడివా నాయనా మయూరధ్వజ. నీ ధర్మ నిరతి దాన నిరతికి మెచ్చుకున్నామని ఆ బాధనంతా తొలగించాడు, నొప్పినంతా తగ్గించాడు, రంపం దిగించాడు, ఆ దెబ్బనంతా తగ్గించేశారు. చేసి ఆయనకు ఒక వరం ఇచ్చారు, మయూరధ్వజ జీవించున్నంత కాలం సుఖ భోగ భాగ్యాలు అనుభవ. ఇక షాద్నగర్లోని బీజేపీ కార్యాలయానికి గత 3 సంవత్సరాలుగా అద్దె బాకీ ఉందని యజమాని పలుమార్లు అభ్యర్థించినా పట్టించుకోవడం లేదని భవన యజమానురాలు సరిత భర్త రామాంజనేయులు పేర్కొన్నారు. 2022 నుండి 2025 వరకు దాదాపు 40 నెలలుగా అద్దె బాకీగా 10 లక్షలకు ఉందని ఆయన తెలిపారు. పాలమూరు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి, అందే బాబయ్య ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్నారు. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని బెదిరిస్తున్నారని ఆయన తెలిపారు. ఇప్పటికైనా పార్టీ నాయకులు స్పందించి అద్దె బాకీ చెల్లించి న్యాయం చేయాలని భవన యజమాని కోరారు. నమస్తే మీడియా మిత్రులకు, నా పేరు రామాంజనేయులు. ఇక్కడ నేను నా ఇల్లున్నది షాద్నగర్లో కనుక 2021లో నేను బీజేపీ ఆఫీసులో పెట్టి ఇవ్వడం జరిగినది. నెలకు 25,000 చొప్పున ఇచ్చడం జరిగినది, కింద పైన 2 ఫ్లోర్లు కలిసి. కానీ ఇప్పటి వరకు నాకు ముట్టినవి 1,50,000 రూపాయలు మాత్రమే. దాని తర్వాత అందరి దగ్గరికి వెళ్ళిన కార్యకర్తలకు కానీ, అందరి దగ్గరికి ఇక్కడ ఉన్న పెద్ద మనుషుల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళినా కానీ ఎవరు నాకు కూడా స్పందించడం లేదు. కనుక దయచేసి మీ మీడియా మిత్రులైనా నాకు దయచేసి మాకు నా భార్య నా పిల్లలకు చాలా రోడ్డు మీద పడే అవకాశం ఉన్నది కాబట్టి చాలా అయింది. కానీ దయచేసి మీరైనా న్యాయం చేయగలరని మనం చేస్తున్నాను. అన్నమ్మ గారికి దగ్గరికి వెళ్ళి కూడా ఇంతకుముందు గతంలో తెలపడం జరిగింది. ఆమె కూడా నాకు ఎలాంటి రెస్పాన్స్ నాకు చేయలేదు కాబట్టి మీ ద్వారా మీ దగ్గర రావడం జరిగింది. కనుక దయచేసి నాకు ఖచ్చితంగా నాకు మీ ద్వారా న్యాయం జరుగుతుంది అన్నట్టు ఇక్కడ మీకు దగ్గరకు వచ్చినాను. కూడా నాకు న్యాయం జరగకపోతే నేను నా భార్య నా పిల్లలను ఓడిపోయేవాడు కాబట్టి ఇక్కడ చౌరస్తాలో ధర్నా చేయడానికి కూడా కూర్చోడానికి కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మాకు ఓడిపోయి ఉన్నాం కాబట్టి మాకు అది ఆధారం. కానీ దయచేసి మీకు అందరికీ చెప్తున్నాను,
నాకు న్యాయం చేయగలరని మనం చేస్తాం. రాష్ట్ర బీజేపీ నాయకులకు కూడా ఇప్పటిదాకా పట్టించుకొని నాకు న్యాయం చేయగలరని మనం చేస్తున్నాను. మాకు ఒకవేళ న్యాయం చేయని వేళ నేను మా పిల్లలు చౌరస్తాలో కూర్చొని టెంట్ వేసుకుని కూర్చొని మీకు నిరాదీక్ష చేయడంలో సిద్ధంగా ఉన్నాము. అప్పటికి కూడా మీరు స్పందించకపోతే మేము ఏదైనా సూచన చేయడానికి కూడా మేము వెంటాడబోతున్నాము చెప్తున్నాము. మీ పేర్ల మీద చనిపోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నాము, రోజు సిద్ధంగానే ఉన్నాము. కనుక చాలా రోజులు అయింది కాబట్టి ఇక్కడ అప్పులు కరెంటులు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ కరెంటు కూడా కండిషన్ ఇక్కడ కింద మాకు ఎలాంటి లేదు, మీ దిక్కెళ్ళి మాకు చాలా ఇబ్బంది ఉంది. కనుక దయచేసి మన రాష్ట్ర మంత్రివర్యులు కానీ మన రాష్ట్ర ప్రధానమంత్రులు అందరూ కలిసి మీడియా మిత్రుల ద్వారా నాకు న్యాయం చేయకూడదని కోరుతున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ బాలికల సక్సెస్ పాఠశాలలో మండలంలో అన్ని పాఠశాలల ఉపాధ్యాయులకు 5 రోజుల పాటు శిక్షణ అందిస్తున్నట్టు మండల విద్యాధికారి నిమ్మా రాజిరెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని విద్యార్థులకు సులభతరంగా విద్యను బోధించేలా ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తూ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంపొందించేలా మూతబడిన పాఠశాలలను రీఓపెన్ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి నిమ్మా రాజిరెడ్డి, అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు ఎంఆర్సీ సిబ్బంది పాల్గొన్నారు. మామిడి చెట్టు మొత్తం ఆగిపోయింది. మామిడి చెట్టు ఆకులు తోడడానికి కడతారు, మామిడికాయలు తప్పు చేస్తారు, దాని కట్టెతో ఇళ్లకు గోపురాలకు ఉపయోగిస్తారు, మామిడి పనులు చాలా తీయగా ఉంటాయి అని పిల్లవాళ్ళు ఎన్నో రకాలుగా వాక్యాలు పెట్టుకుంటారు. అదే ఇంకా ప్రధానంగా పిల్లవాడికి పదాభివృద్ధి చేసుకున్న పిల్లవాడికి దమాషకి ఎనిమల్స్ అంటే ఏంటి, అవి ఎక్కడ ఉంటాయి, వైద్యులు ఎలా ఉంటాయి, ఆ పక్షులు కూడలు కట్టుకుంటాయి. ఒక్క అడవి తీసుకుంటే 8 రోజులు పాటలు చెప్పేస్తారు. చాలా పనులు ఉంటాయి. ఏమేమి పనులు ఉంటాయి, నీకు ఇష్టమైన పండు ఏంటిది, అరటి పండు అడవిలో దొరుకుతుందా, ఇంట్లో దొరుకుతుందా, అడవిలో దొరుకుతుంది, ఇంట్లో దొరుకుతుంది. జామ పండు కానీ మరిపండు కానీ ఆ పిల్లలని పండ్ల గురించి ఏం చూపించిన పనులు ఎక్కడ నుంచి చెప్పగలుగుతారు. ఇంకా ఏమున్నాయి, నీళ్ళు ఉన్నాయి, అడవిలో నీళ్ళు చాలా ఉంటాయి, చెరువులు ఉంటాయి, సముద్రం ఉంటాయి చెప్తారు. మా నీళ్ళతో నీకు ఏమవుతుందో చెప్పు సార్. నీళ్ళతో స్నానం చేస్తాం, పంటలు పడుతాయి, బట్టలు చూసుకుంటాం, నీళ్ళు పక్షులు తాగుతాయి, జంతువులు తాగుతాయి, అన్ని రకాల పంటలు ఉంటాయి, నీళ్ళు ఉంటే మనం బతికేస్తాం. మన నీళ్ళు ఎక్కడ చేస్తాయి, వర్షం పట్టిన నీళ్ళు వస్తాయి, రాత్రి పడుకుంటా ఊరు వేస్తాం, వేటగాళ్ళ కనిపించకుండా గ్రంథాలు దాక్కుంటాయని చెప్పి ఏదో ఒక చిన్న కథ. అదే కాకుండా పిల్లవానికి ఇష్టమని చెప్పండి, మీకు ఇష్టమైన పిల్లవానికి ఈజీగా ఉన్న చెప్పండి. అంటే పదజాలాభివృద్ధి, వాక్యాభివృద్ధి, ఇవన్నీ కూడా పిల్లవానికి అడుగు నుంచి కాన్సన్ట్రేషన్ అడుగు అర్థమైతే ఇవన్నీ తప్పకుండా చేయగలుగుతాడు. ఇంకా చదివేదాన్ని అర్థం చేసుకోవడం చదవగానే సరిపోదు. అడిగే పాట ఉన్నప్పుడు డైరెక్ట్గా రాయకుండా లెక్క పెట్టుకుంటూ ఆ నెంబర్కి వచ్చిన నెంబర్ ఇచ్చున్నదని చెప్పేసి వాడు 900 నెంబర్ను రాస్తాడు. రైట్. తర్వాత విజువల్ లేఅవుట్ ఇష్యూస్, నెంబర్స్ ఆర్ నాట్, నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ రాయమంటారు. రాయమన్నప్పుడు ఏం చేస్తాడు, డైరెక్ట్గా చిన్న కదండి 126 178 ఓకే ఇలా అంటే మనకి students may apply rules like look at the first digit finally which can lead to error in number like 199. So 109 రాయమన్నప్పుడు 109 and 09 అని రాస్తారు. అంటే ఇప్పుడు అది రైట్ అయినట్టా తప్పైనట్టా? సో అంటే ఆ నెంబర్ అనేది ఐడెంటిఫై కావాలి ఫస్ట్. 109 అంటే ఇది 101 రాస్తే 100 ఫస్ట్ రాసిన తర్వాత 1 రాస్తాడు. అట్లా కాకుండా ఏంటి 101 అని రాస్తే కరెక్ట్ అని చెప్పేటట్టుగా మనం ఐడెంటిఫై చేయించాలి. తర్వాత ఇన్కన్సిస్టెంట్ ప్రాక్టీస్ విత్ రియల్ లైఫ్ కాంటెస్ట్, అబ్స్ట్రాక్ట్ కంపారిజన్ వితౌట్ రిలయబుల్ ఎగ్జాంపుల్ కెన్ మేక్ లెర్నింగ్ లెస్ ఇన్స్టిట్యూట్. పాత బస్తీ చిత్రినాక బోయిగూడలో G+2 భవనంలోని 2వ అంతస్తు చెప్పుల గోదాంలో మధ్యాహ్నం 3 గంటలకు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న చిత్రినాక పోలీసులు 2 ఫైర్ ఇంజిన్ల ద్వారా మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో చెప్పుల గోదాంలోని చెప్పులు, ముడి సరుకులు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 2వ అంతస్తులో మాత్రమే చెలరేగిన మంటలను ఫైర్ ఇంజిన్ల ద్వారా అదుపులోకి తీసుకొచ్చారు.
खाना खाते नीचे ठहरे थे, बच्चे खा रहे थे। एक आई कि आँच आ रही बोले तो ऊपर भागे था क्या, वो आँच काबू ना तो बच्चों को लेके नीचे गए, सिलेंडर का फाड़ कर दिया। तो हमारे आदमी को थोड़ा पूरा जला, मेरे को ये सब पकड़ों से मारा लगे हाथ से। क्या था, क्या था मस्त? खाली चप्पल जूते थे, माल था हमारा कारोबार का। कितना नुकसान हुआ मतलब? వచ్చేసి చెప్పులు సెకండ్ హ్యాండ్ చెప్పులు తెచ్చి అమ్మడము, మరి కొత్త చెప్పులు కూడా అమ్మడం వీళ్ళ పని. వీళ్ళు రోజువారీగా వీళ్ళు మామూలుగా పని చేసుకుంటుండే మధ్యాహ్నం సమయంలో వాళ్ళు కింద భోజనం చేయడానికి కిందికి వచ్చారు. అంత లోపల ఏమైపోయింది, కొంచెం పొగ వచ్చింది. పొగ రాని పబ్లిక్ వచ్చి చూసేసరికి మంట ఎక్కువైపోయింది. ఎక్కువైపోయిన ఇట్లా సిలిండర్లు కరెంట్ అన్నీ ఆఫ్ చేసేసి వీలైనంత వరకు అన్ని సామాన్ కిందికి తీసుకుపోయినాము. వీలైనంత వరకు ఎంత అయ్యాలో అంత చేస్తాము. ఒక 15 minutes హాఫ్ అన్ అవర్లో పోలీస్ వాళ్ళు సహకరించి మన అంబులెన్స్ పిలిపించేసి ప్లస్ మన 100 ఇది కూడా పిలిపించి ఫైర్ ఇంజిన్ పిలిపించి సాధ్యమైతే ఆపారు. ప్రాణ నష్టం అయితే కాలేదు, కానీ కొద్దిగా దెబ్బలు తాకినాయి వాళ్ళకి. వీళ్ళ ఆయనకు వచ్చేసి కొంచెం కాలేదు కూడా. కొంచెం దయచేసి వాళ్ళకి ఏం కావాలో కొంచెం చూడండి, వీళ్ళంత హెల్ప్ చేయండి. ఫైర్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు? ఫైర్ వాళ్ళు 15 minutes వచ్చేసారు, 15-20 minutes వెంటనే వచ్చేసారు. వాళ్ళు కూడా చాలా బాగా చేశారు సార్ వాళ్ళు. అంతలోపు కూడా ఇక్కడ పక్కకున్న మస్జిద్ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా వీలైనంత వరకు చాలా హెల్ప్ చేశారు. అక్కడ నుంచి ఇక్కడ నుంచి వేయడము ఎవరికి వీలైనంత వరకు వాళ్ళు హెల్ప్ చేశారు. ఓకే సార్. పాతబస్తీ సౌత్ జోన్ చిత్రనాక పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్డీ ఫంక్షన్ హాల్ నందు తలసేమియా బాధితుల కొరకు రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బండ్లగూడ ఎంఆర్ఓ ప్రవీణ్ కుమార్, సౌత్ జోన్ డీసీపీ స్నేహ మేరా, చాంద్రాయణగుట్ట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోయ నగేష్ హాజరయ్యారు. ఈ రక్తదాన శిబిరంలో అధిక సంఖ్యలో ప్రజలు, పోలీసు సిబ్బంది, జర్నలిస్టులు పాల్గొన్నారు. బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేశారు. దాంట్లో చాలామంది యూత్ వచ్చి అండ్ మన స్టాఫ్ కూడా చాలామంది వచ్చి బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. థాలసీమియా అండ్ సికిల్ సెల్ అనేవి ఒక రేర్ డిసార్డర్ ఉంది, బ్లడ్ డిసార్డర్ ఉంది. దానికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చాలా సరి అవసరం ఉంది. అండ్ ఈ పేషెంట్స్ చాలా సఫర్ అవుతున్నారు కాబట్టి మంచి ఇనిషియేటివ్ మన
ఏసీపీ ఛత్రి దాకా, ఎస్హెచ్ఓ ఛత్రి దాకా, ఎస్హెచ్ఓ షాలిమార్ దాకా ఇంకా వేరే అన్ని స్టాఫ్ కలిసి మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. బికాజ్ పోలీస్ డిపార్ట్మెంట్కి మాత్రమే క్రైమ్ కంట్రోల్, లా అండ్ ఆర్డర్తో పాటు కమ్యూనిటీ పోలీసింగ్ కూడా ఒక డ్యూటీ ఉంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. వి థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం శీతలా తండాకు చెందిన ఆర్డబ్ల్యూఎస్ అధికారిని మంగళవారం అర్ధరాత్రి అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. శీతలా తండాకు చెందిన ఇస్లామాబాద్ వినోద్ కుమార్ సూర్యాపేటలోని ఏఈగా పనిచేస్తున్నారు. ఆయన గతంలో మహబూబ్నగర్ జిల్లాలోని మార్తాల్లో ఆర్డబ్ల్యూఎస్ ఏఈగా విధులు నిర్వహించారు. ఆ సమయంలో ఆ శాఖకు సంబంధించిన పనులు చేసిన వారికి వినోద్ లక్ష్య ఇస్తే ఎంబీ చేస్తానని డబ్బులు తీసుకొని కోదాడ రావాలని వినోద్ వారికి సూచించారు. తన అన్న కొడుకు మూర్తితో కలిసి కారులో కోదాడలోని ఫుడ్ ప్లాజా సమీపంలోకి వచ్చి వెయిటింగ్ చేస్తున్నారు. వినోద్ సంబంధిత వ్యక్తుల నుంచి డబ్బులు తీసుకున్నాడు. అనంతరం తమను ఎవరో వెంబడిస్తున్నారనే అనుమానం రావడంతో మూర్తిని అక్కడే దించేసి వినోద్ శీతలా తండా తన ఇంటికి వెళ్ళాడు. విషయం తెలుసుకున్న ఏసీబీ అధికారులు మంగళవారం రాత్రి వినోద్ని అరెస్ట్ చేసి విచారణ కోసం సూర్యాపేట తరలించారు. సరే, వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంత్యక్రియలకు వచ్చి అనంత లోకాలకు వెళ్లిన చిన్నారి, పాము కాటుకు 4 ఏళ్ల స్నేహాన్షి మృతి. కారులో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి. రాజేష్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు. సోషల్ మీడియా సైనికులే కాంగ్రెస్ పార్టీకి అసలైన బలం బలగం. సోషల్ మీడియా యువ సమ్మేళనంలో ఎమ్మెల్యే బాలునాయక్. తీవ్రవాదాన్ని అంతం చేయడమే ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యం. తిరంగా ర్యాలీలో పాల్గొన్న పేర్కొన్న ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.